ఇట్స్ సమ్వాట్ అన్ అకంప్లిష్మెంటే. అంటే ఇప్పుడన్నా కనీసం స్టేట్ ఇంట్రెస్ట్ల పట్ల ముఖ్యమంత్రి కొంత చొరవ తీసుకొని ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయడం. అంటే ఈ పని ఇదివరకు కూడా జరిగేదే. ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ టేకెన్ అప్ కొల్యూజివ్ కోర్స్, అంటే ఓసారి బీఆర్ఎస్ తిట్టడం, ఓసారి బీజేపీని తిట్టడం, ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేయకుండా డైరెక్ట్ గా స్టేట్ ఫార్మేషన్ తర్వాతనే, గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాతనే ఒక ప్రతిపక్ష పార్టీలతో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసేసి దీస్ ఆర్ ది పెండింగ్ ఇష్యూస్, దీస్ ఆర్ ది స్పిల్ ఓవర్ ప్రాజెక్ట్స్, దిస్ ఈస్ ది ఫైనాన్షియల్ ఎన్కంబ్రెన్స్, దిస్ ఇస్ ది ఫైనాన్షియల్ బర్డన్, ఇక్కడ ఈ ఏరియాలో వీ నీడ్ సెంటర్స్ కోఆపరేషన్, ఇక్కడ ఈ ఏరియాలో వీ నీడ్ అపోజిషన్ కోఆపరేషన్ అంటే కొద్దిగా ముందు జరిగేది. సరే ఏది ఏమైనా ఇక అనుభవ రాహిత్యం అనేది ఒకటి, ప్లస్ ఎమోషనల్ పర్సనాలిటీ అది కూడా కొంత మనకి డిసడ్వాంటేజ్ అయింది. ఏది ఏమైనా ఈవెన్ అట్లీస్ట్ ఎట్ దిస్ లేట్ జంక్చర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ అహెడ్, కొద్దిగా పురోగతి జరుగుతుంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ పెరగడం అనేది చాలా ముదాహం అండి. ఎందుకంటే ఓల్డ్ సిటీని ఆ ట్రెడిషనల్ అంటే పావర్టీ రిడన్ ఏరియా నుంచి తప్పించేసేసి వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఇతరత్రం కానీ వాళ్ళ కనెక్టివిటీ విత్ డెవలప్డ్ సిటీ కనుక పెరిగితే కొంత మనకు అంటే ఇన్ సెన్స్ ఆ కమ్యూనల్ అది ఉంది కదా, అంటే ఇన్ సెన్స్ బయాస్డ్ అప్రోచ్ అనేది, అంటే ఓల్డ్ సిటీ ఇస్ నెగ్లెక్టెడ్ సిటీ అనే యాంగిల్ పోతుందని నా అభిప్రాయం. ఎనీవే టు ది ఎక్స్టెంట్ వాట్ ఎవర్ ప్రోగ్రెస్ that Revanth Reddy and Kishan Reddy duo could able to do, I congratulate them. తర్వాత ఇంకా ఈ విజయ పరంపరలో ఇంకా కొద్దిగా ముందు ఆలోచనతో ముందుకు పోతే బాగుంటది. ఇక్కడ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, బికాజ్ అనదర్ 2.5 years ఉంది, ఇక ఘర్షణ రాజకీయాలతో ఏ ప్రభుత్వం ఏం సాధించలేదు సార్. ఎక్కడైనా కానీ ఇచ్చిపుచ్చుకోవడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత దాని తర్వాత కార్యాచరణ అట్టు జరగదు. ఫస్ట్ లో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఏదైతే అతను చోటే బాయ్ బడే బాయ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ లో హార్మోనియస్ గా ఉండాలా అది అని చెప్పినాడు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అట్లా లేకుండా పోవడం. ఇంకా నన్ను అడిగితే అసలు నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను, రాదర్ అడ్వైజ్ ఆల్సో టు రేవంత్ రెడ్డి, హియర్ ఆఫ్టర్ యూ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ అబ్యూజింగ్ కేసీఆర్. ఇప్పుడు తగ్గించాలి ఇక. ఇప్పుడు ఎందుకంటే 2.5 years ఆఫ్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత యూ కాంట్ వీప్ ఆన్ వాట్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ డన్. ఎస్ దే హావ్ ఫాల్టర్డ్, దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ హియర్, యు ఆర్ నౌ రూలింగ్ పార్టీ. కాబట్టి ఇంకా బ్లేమింగ్ ది పాస్ట్ కాండక్ట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే నౌ ది స్టీరింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, నౌ యూ హ్యావ్ టు స్టీర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్. అంతేగాని తొందరపాటుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కదా సార్. సరే ఇక ఫైనాన్షియల్ అవుట్లేస్ పెరగడము తర్వాత ఇవన్నీ అంటే ఇక మీరు చాలా బాగా చెప్పినారు, నాకంటే బాగా మీరే ఎక్స్ప్లెయిన్ చేసినారు. యాజ్ ది టైం పాసెస్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్, సిమెంట్, రా మెటీరియల్ ఇవన్నీ ఎక్కువైతాయి అది ఇదని. తర్వాత మీరు అన్నట్టుగా ఒక మేజర్ ప్రాబ్లం మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అక్రాస్ ది ఓల్డ్ సిటీ. అక్కడ వాళ్ళు చాలా అంటే ఇన్ సెన్స్ అక్కడ కొన్ని రిలీజియస్ కట్టడాలు ఎక్కడ పడితే అక్కడ దర్గాలు అవి ఇవి అన్ని ఇష్టం వచ్చినట్టుగా కజిబిజి ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ అవ్వడం కూడా కొంత అప్హిల్ టాస్కే. అక్కడ మళ్ళా మజ్లిస్ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. వాళ్ళకు కూడా ఈ కనెక్టివిటీ అనేది ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్. మజ్లిస్ రెడీ ఉన్నట్టుంది సార్, మజ్లిస్ రెడీ ఉన్నట్టుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనందుకే చేయలేదు, బట్ ఆ తర్వాత అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినట్టుంది. అందుకని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా వీళ్ళు ముందు ప్రపోజ్ చేసి. మజ్లిస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఏది ముందుకు జరగదు, మనకు తెలుసు. మజ్లిస్ ఎవరికి అబ్సల్యూట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు సార్. మజ్లిస్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని, వాళ్ళ పొలిటికల్ క్లౌట్ ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఒకటి కేసీఆర్ కి ఫుల్ కోఆపరేషన్ ఇవ్వలేదు, అక్కడక్కడ కేసీఆర్ ను కూడా చాలా హింసకు గురి చేసినారు, చాలా సర్ప్రైజ్ లకు గురి చేసినారు, ట్రబుల్ ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమైనా మజ్లిస్ వాళ్ళు ఏమైనా ఊరుకుంటున్నారా? పదే రాహుల్ గాంధీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద క్రిటిసైజ్ చేసేసి కొంత ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ నేచర్. వాళ్ళకేంది, వాళ్ళ పట్టు ఆ ప్రాంతం మీద పోవద్దు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వైడనింగ్ కి బాగా స్కోప్ ఇవ్వరు. వాళ్ళు ఏ సెక్యులర్ పార్టీస్ కానీ, ఇప్పుడు అది కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, ఇఫ్ దే వాంట్ టు పెనట్రేట్ ఇన్ టు మైనారిటీస్ అంటే దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ గ్రిప్ ఉండాలి, వాళ్ళ ఓన్ క్లౌట్ ఉండాలి. మళ్ళా మా మీదనే మొత్తం ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పుకోవడానికి ఒక ఎమోషనల్ ప్లాంక్ కావాలి. సో కాబట్టి వాళ్ళు అట్లా ట్రై చేస్తారు. దీన్ని మరి సున్నితంగానే డీల్ చేయాలి. ఎనీవే ఐ హ్యావ్ ఏ పాజిటివ్ నోట్ అండి టువర్డ్స్ వాట్ ఎవర్ ప్రోగ్రెస్ దట్ ఈస్ బింగ్ మేడ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి సినికల్ అట్ ఎవ్రీ టైమ్. మై కప్ ఆఫ్ టీ. Politics and journalism must always encourage economic activity. Though we criticize, but on and off మనం ఎప్పుడన్నా కొద్దిగా ముందుకు ఒక రెండు
స్టెప్స్ తీసుకుంటే ఒక 2 స్టెప్లు వాళ్ళు ముందుకు కదిలినా వీ షుడ్ పుష్ దెమ్ అప్ టు అకంప్లిష్ దేర్ టార్గెట్స్. సో ఎనీవే ఫ్రమ్ మై సైడ్ ఐ కంగ్రాచులేట్ రేవంత్ రెడ్డి, అట్లీస్ట్ దో నాట్ ఎర్లీ, దో లిటిల్ లేట్ అయినా కానీ హీ హెస్ టేకెన్ రైట్ డైరెక్షన్ బై ఇన్వాల్వింగ్ కిషన్ రెడ్డి గారు, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నౌ షోయింగ్ ది ఒరిజినల్ అండ్ రియల్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్. దిస్ ఇస్ మై వ్యూ అండి. విజయ్ కుర్వా గారు, బీఆర్ఎస్ ఏమంటుంది? భరత్ గారు నమస్కారం అండి.